పైసా గురించి తీసుకునే ప్రతి డెసిషన్‌లో మన జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. పిల్లల ఫ్యూచర్, ఫ్యామిలీ ఆనందం, అవసరాలు, ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా మన చేతిలోనే ఉన్నాయి. కానీ ఈ డబ్బు విషయంలో తీసుకునే డెసిషన్‌లో ఫ్యామిలీ మెంబర్స్‌ని ఇన్వాల్వ్ చేయకపోతే ఎంత ప్రమాదమో చాలా మందికి తెలీదు. పోయిన డబ్బు తెచ్చుకోవచ్చు, తిరిగొస్తుంది. కానీ నమ్మకం రావటం కొంచెం కష్టమే. ఓకే. ఫ్యామిలీ మెంబర్స్‌ని ఫైనాన్షియల్ విషయాలలో ఇన్వాల్వ్ చేయటం ఎంత ముఖ్యమో ఈరోజు నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మీరు ఆర్థికంగా బలపడటానికి ఆలోచన చేసే జేకే స్ఫూర్తి ఛానల్‌తో నేను జయ. ఫ్యామిలీ అంటే కేవలం రిలేషన్సే కాదు. ఒక స్ట్రాంగ్ ప్రొటెక్టెడ్ సర్కిల్ అన్నమాట. మీరు తీసుకునే డెసిషన్స్, ఆలోచనలు, చేసే తప్పులు ఇవన్నీ కూడా ఫ్యామిలీని ప్రభావితం చేస్తాయి. అందుకనే పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఓకే. ఈరోజు ఈ వీడియోలో పెద్ద డెసిషన్స్ తీసుకునే ముందు ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది ఒక 5 మీతో షేర్ చేసుకుంటాను. అందులో మొదటిది డిఫరెంట్ యాంగిల్స్‌లో ఆలోచనలొస్తాయన్నమాట. అంటే ఫ్యామిలీలో పెద్దవాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఎవరికి వాళ్ళకే నష్టాల మీద, డబ్బు మీద ఒక అవగాహన అనేది ఉంటుంది. ఓకే. సో, ఒక హస్బెండ్ తన ఫ్రెండ్ ఎవరో చెప్పారు అని స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలని వైఫ్‌తో డిస్కస్ చేసినప్పుడు, వైఫ్ లాస్ట్ టైమ్ ఇలాగే పోగొట్టుకున్నాం. పిల్లల ఫీ, ఇంట్లో ఫ్యామిలీ ఎక్స్‌పెన్సెస్ ఇలా ఇవన్నీ గుర్తు చేసినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ ఆలోచించుకొని ఒక ప్లాన్ చేసుకుంటారనమాట. ఆ డిస్కషన్ జరిగినప్పుడు. లేకపోతే ఇంట్లో గొడవలవుతాయి, మనస్పర్ధలొస్తాయన్నమాట. ఓకే. సో, అలాగే ఒక స్టూడెంట్ తన ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి బైక్ కొన్నాడు. ఫలితం ఏమవుతుంది? అలా కాకుండా తన పేరెంట్స్‌తో చెప్పి నేను బైక్ కొనాలనుకుంటున్నాను అని డిస్కస్ చేస్తే ఫాదర్ తోటి, తన ఫైనాన్షియల్ స్టేటస్‌ని బట్టి ఫాదరు ఏదో అరేంజ్ చేసేసి ప్లాన్ చేస్తాడు. ఓకే. సో, ఇలా డిస్కషన్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే డిఫరెంట్ యాంగిల్స్‌లో ఆలోచనలొచ్చినప్పుడు నష్టాన్ని తగ్గించుకునే అవకాశాలుంటాయన్నమాట. ఓకే. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ లేకుండా ఫ్యామిలీలో ప్రశాంతంగా ఉండొచ్చు. ఒక హస్బెండ్ నేనొక న్యూ మొబైల్‌ని ఈఎంఐ ద్వారా ఆర్డర్ చేశాను అన్నప్పుడు, వైఫ్ ఒక మాట చెప్పుంటే బాగుండేది. ఇంట్లో ఈ మంత్ చాలా టైట్‌గా ఉంది అని ఒక డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు, ఆ ఖర్చుల ప్రాధాన్యత అనేది గుర్తించి, అవసరాల ఇంపార్టెన్స్ అనేది గుర్తించి, దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే ఇద్దరికీ ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నమాట. అలాగే నా ఫ్రెండ్ ఆ కాలేజ్‌లో జాయిన్ అయింది. నేను కూడా అదే కాలేజ్‌లో జాయిన్ అవుతాను నాన్న అని కూతురు అడిగినప్పుడు, ఫాదర్ తన ఫైనాన్షియల్ స్టేటస్‌ని బట్టి కాంప్రమైజ్ అవ్వటమా లేదా కన్విన్స్ చేయటమా చేసుకోగలడనమాట. అలా లేకుండా డిస్కషన్స్ జరగకుండా వన్ సైడెడ్‌గా వెళ్తే ఫ్యామిలీలో అందరూ ఇబ్బంది పడాల్సొస్తుంది. ఓకే. అసలు మనస్పర్ధలు రావటానికి, మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావటానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే చెప్పకుండా డబ్బు ఖర్చు చేయటమే. ఓకే. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే ఫ్యామిలీ గోల్స్ క్లియర్‌గా ఉంటాయి. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అవసరాలు వేరు, ఆశయాలు వేరు. ఫ్యామిలీలో ఆర్థిక విషయాల్లో డిస్కషన్స్ జరిగితే ప్రతి ఒక్కరి గోల్‌ని రీచ్ అవ్వచ్చనమాట. ఓకే. సో, హస్బెండ్ ఫ్లాట్ బుక్ చేస్తున్నానని వైఫ్‌కి చెప్పినప్పుడు తన ఒపీనియన్‌తో పాటు ఇంట్లో ఖర్చుల్ని, ప్రయారిటీస్‌ని అన్నిటిని ముందు పెడుతుంది. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీతో ముందడుగు వేస్తే డెఫినిట్‌గా ఆ గోల్ రీచ్ అవ్వచ్చనమాట. ఓకే. అలాగే హైర్ ఎడ్యుకేషన్‌కి ఫారిన్ వెళ్ళాలి అని పిల్లలు డిస్కస్ చేసుకున్నప్పుడు ఫ్యామిలీలో ఆటోమేటిక్‌గా పేరెంట్స్ దానికి రెడీ అయిపోతారు. సో థట్ వాళ్ళ డ్రీమ్స్‌ని, వాళ్ళ గోల్స్‌ని రీచ్ అవ్వటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సో, అందుకనే ఫ్యామిలీలో డిస్కషన్స్ జరిగినప్పుడు మాత్రమే ఈ గోల్స్ ఎవరి గోల్స్ వాళ్ళు రీచ్ అవ్వటానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే ఇలా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య డిస్కషన్స్ జరిగినప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది. రెస్పాన్సిబిలిటీ షేర్ అవుతుంది. డబ్బు విషయంలో ఒక్కరి మీదే బర్డెన్ ఉంటే, ఒక్కరే డెసిషన్ తీసుకుంటే, దాని ద్వారా ఒక్కరే స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో, అలా కాకుండా డిస్కషన్స్ జరిగినప్పుడు
పెద్దలకి భద్రత ఏర్పడుతుంది. యూత్ అయితే రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. రెస్పాన్సిబిలిటీ షేర్ అవుతుంది. స్ట్రెస్ గూడా తగ్గుతుంది. ఓకే. సో, ఇది మేజర్ బెనిఫిట్ అన్నమాట. ఇక ఫిఫ్త్ వన్, పొరపాట్లు, తప్పులు, నష్టాల్ని ముందే గుర్తించే అవకాశాలుంటాయన్నమాట. ఒకరికి ఒక దారి తెలియచ్చు. ఇద్దరు కలిస్తే ఇంకొక దారి కనిపిస్తుంది. ఓకే. సో, ఒక ఫ్లాట్ కొనే ముందు డిస్కషన్స్ స్టార్ట్ చేసుకుంటే, డిస్కషన్స్ జరిగితే మీకు కనపడని డాక్యుమెంట్‌లో లోపం ఇంకొకరికి కనపడొచ్చు. మీకు తెలియని లీగల్ క్లారిటీస్ ఇంకొకరికి తెలియచ్చు. అలాగే లోన్ తీసుకునే ముందు హిడెన్ చార్జెస్ వేరే వాళ్ళకి కనిపించొచ్చు. ఇలాగా డిస్కషన్స్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఫ్యామిలీలో ఇలాంటి నష్టాలు, ఇలాంటి పొరపాట్లని ముందే గమనించగలరు. ముందే గుర్తించగలరనమాట. దానివలన టైం ఆదా అవుతుంది. మేజర్‌గా రిస్క్ ఫ్యాక్టర్ తగ్గిపోతుంది. ఓకే. సో, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో డిస్కషన్స్ జరిగినప్పుడు మనకి వచ్చే 5 బెనిఫిట్స్ అన్నమాట. ఓకే. సో, కుటుంబం అంటే ఒక మాట మాత్రమే కాదు. ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ అన్నమాట. అందుకని పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్‌ని గూడా ఇన్వాల్వ్ చేస్తే చాలా బెనిఫిట్స్ మనం పొందగలం. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ ఒక సోషల్ కాజ్‌కి బేస్ అవ్వచ్చు. అలాగే వేరే వాళ్ళకి తెలిసేలా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి జేకే స్ఫూర్తిని. సింపుల్ టాక్స్ అండ్ బిగ్ చేంజెస్. థాంక్ యూ.